నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక డీటెయిల్స్ చూస్తే నల్గొండ జిల్లా మిర్యాలగూడ సాగర్ హైవేపై లారీ అసోసియేషన్ ఎదురుగా గల శివాలయంలో అర్ధరాత్రి దుండగులు తాళాలు పగలగొట్టి ఉత్సవ దేవతల విగ్రహాల చోరీకి పాల్పడ్డారు। ఈ చోరీలో పార్వతీ పరమేశ్వరులు మరియు చండీశ్వరుడు అమ్మవారి కిరీటం వంటి పలు పంచలోహ విగ్రహాలను దుండగులు ఎత్తుకెళ్లారు। ఈ ఘటనపై మిర్యాలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు। శంకరుడు పార్వతీదేవి ఉత్సవ విగ్రహాలు పంచలోహాలు అమ్మవారిది వెండి కిరీటం చట్టారం ఒకటి పుస్తమెట్టలు ఇద్దరు పుస్తమెట్టలు 2 జతలు ఈ ఉత్సవ విగ్రహాలు కోదవుతుంది మూలవరాడు కోదవుతుంది। ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాల నుంచి నిర్వహించబడుతుంది। ఇది చిన్నగా దీన్ని ఒక రూపురేఖలు తీసుకొచ్చి దీనికి గుడి కట్టడం కానీ ప్రతిదీ కానీ మా ఆఫీస్ ఆధ్వర్యంలో జరిగింది। ఈ పంచలోహ విగ్రహాలు రాత్రి 10:30-11 గంటల ప్రాంతంలో ఎవరో గుర్తు లేని వ్యక్తులు దొంగిలించడం జరిగింది। కొద్దిగా దీనిపై పోలీసు రామలింగేశ్వర శివాలయంలో రాత్రి అందాజు 10 నుంచి 11-12 మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ తాళం పగలగొట్టి లోపల ఉన్నటువంటి స్వామివారి ఉత్సవ విగ్రహాలు చండీశ్వరుడు, ఇంకోటి శంకరుడు, పార్వతీదేవి 3 ఉత్సవ విగ్రహాలను దొంగిలించడం జరిగింది। అలాగే స్టెటస్కోప్ ఒకటి, తర్వాత అమ్మవారి కిరీటం ఒకటి, పుస్తమెట్టలు ఇవన్నీ పోవడం జరిగింది। ఇది ఎవరనేది వివరాలు తెలియాల్సింది। ఇప్పుడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము। ఇప్పుడు ఎస్ఐ గారు వచ్చి చూసుకొని పోయారు। మన క్లూస్ టీమ్ కూడా పంపిస్తామని చెప్పారు। ఇది మరి ఎక్కడి ఎవరు అనేది మనకు తెలియాల్సింది। స్వామివారి శివలింగం ఇక్కడ దరిదాపుగా 30 సంవత్సరాల నుంచి వచ్చే భక్తులు ఎంతో భక్తితో ఇక్కడ పూజించుకోవడం జరుగుతుంది। మరి ఆకతాయి పిల్లలు అయ్యి ఉంటారు। మరి ఈ ఉత్సవ విగ్రహాలు తీసుకెళ్లడంలో మరి హిందూ సాంప్రదాయ ప్రకారం ఎంతో పవిత్రంగా మనం పూజించుకుంటాం। మన దేవుళ్ళని దొంగిలించడం అనేది చాలా ఘోరం, నేరం। వెళ్ళి పట్టుకొని ఊళ్ళో తిప్పించి కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎవరు కూడా చేయకుండా చేయాలని చెప్పేసి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం। పోలీసు వారికి మా విజ్ఞప్తి ఏంటంటే మిర్యాలగూడ పట్టణంలో ప్రతి ఒక్క చోట కూడా మన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేస్తే ఏమైందంటే టోటల్గా ఎక్కడ ఏ వ్యవస్థ ఏమైనా జరుగుతుందో కూడా తెలుస్తుంది। మీరందరూ కూడా దయచేసి పోలీసు వ్యవస్థకి మీకు ప్రత్యేకంగా నమస్కారం చేసేదంటే హిందూ సాంప్రదాయాన్ని పరిరక్షించాలంటే ఇప్పుడు మీ చేతిలో ఉంది। ఏకకాలతోటి రాబోయే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థి అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణకు బీసీ సంఘాలు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాయి। జనాభాలో 52% పైగా ఉన్న బీసీలందరూ బీసీ అభ్యర్థి అయిన ప్రసన్న హరికృష్ణకు మద్దతిచ్చి భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని, బీసీలు అందరం ఐక్యంగా లేకపోవడం వల్లనే రాజకీయాలలో ముందుకు రాలేకపోతున్నామని అన్నారు। కావున ఈ ఎన్నికను బీసీలు సవాలుగా తీసుకొని పార్టీలు కులాలకు అతీతంగా ఏకమై బీసీల ఐక్యతను చాటి చెప్పి బీసీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు దండు వినోద్ కోరారు। భారత్ గారి అధ్యక్షుల ఆదేశాల మేరకు మేము ప్రసన్న హరికృష్ణ గారికి మద్దతు ప్రకటించడం జరుగుతుంది రాజన్న సిరిసిల్ల బాడీ తరఫున। ఇప్పుడు రేపు జరగబోయే మీటింగ్లో కేఎల్ గార్డెన్స్లో జరగబోయే మీటింగ్లో మా వంతు సహకారంతో పూర్తిగా మద్దతు ఇవ్వడం జరుగుతుంది। ఎందుకంటే ఆయన బీసీ తరఫున ఇప్పుడే పోరాటం చేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ టైం ఆయన మాకు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది। నిన్న మమ్మల్ని ప్రత్యేకంగా కలిసి మాకు మద్దతు ఇవ్వడం జరిగింది। మాకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది। బీసీలకు అంటే విద్యారంగంలో హెల్ప్ చేయడానికి ఆయన మద్దతు ఇచ్చిండు నిన్న మాకు।
దాంతోపాటు ఆయన చేసిన వర్క్ కూడా 16 సంవత్సరాలు మన జిల్లాలోనే వర్క్ చేసిండు. అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేసిండు. ప్లస్ విన్నర్ పబ్లికేషన్లో 3,25,000 మందికి ఉద్యోగ అవకాశాలు పొందడానికి సహకారం అందించిండు. 1,25,000 మంది ఇప్పటికీ జాబ్ పొందున్నారు ఆయన ఇచ్చిన సహకారంతో, ఆయన ఇచ్చిన కోచింగ్తో. ఫ్యూచర్లో కూడా మన జిల్లాల నుంచి వెళ్ళే అభ్యర్థులకు ఎవరైతే ప్రిపేర్ కావాలనుకుంటారో ఆయన తరఫున పూర్తి మద్దతు ఉంటుంది. ఆయన పూర్తిగా సహకారం అందిస్తాడు. మా మద్దతు కూడా పూర్తిగా ఉంటుంది. దానికి సంబంధించి ఇంకేమైనా కోచింగ్ సెంటర్లో అవి అరేంజ్ చేయడానికి ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆయన తరఫున విన్నర్ పబ్లికేషన్స్ తరఫున సిరిసిల్ల జిల్లాలో ప్రత్యేకంగా ఒక బ్రాంచ్ని ఏర్పాటు చేస్తా అని చెప్పిండు. మాకు నిన్న మద్దతు ఇచ్చిండు. దానికి సంబంధించి యువకులతో మేమందరం కలిసి కూడా నిర్ణయం తీసుకున్నాం. మా బాడీ తరఫున నిర్ణయం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెట్పల్లి మండల మరియు పట్టణానికి సంబంధించిన 56,17,500 విలువగల 151 సీఎం రిలీఫ్ చెక్కులను లబ్ధిదారులకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి పట్టణ మరియు మండల లబ్ధిదారులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జగ్గసాగర్ గ్రామం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్ గొర్రెకుంటలో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన విప్ర బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎంపీ కడియం కావ్యతో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ నాయని రాజేందర్ రెడ్డి, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నాగరాజు గారికి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య గారికి, కార్పొరేషన్ చైర్మన్ వరంగల్ జిల్లా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు పరిధిలోని యంగ్ వన్ ఇండస్ట్రియల్ పార్కులో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని ఐటీ అండ్ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు సందర్శించారు. కార్మికులతో మాట్లాడిన అనంతరము కార్యాలయంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు భూ నిర్వాసిత లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల కేటాయింపు కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని లాటరీ ద్వారా జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి సమక్షంలో ఇళ్ల స్థలాలను కేటాయించారు. టీఎస్ఎల్సీ గౌరవ డాక్టర్ బండా ప్రకాష్ గారిని తీసుకొస్తున్నా. అదేవిధంగా మనం చూస్తే ఇవాళ ఏదైతే హౌస్ సైట్స్ మనం కేటాయిస్తున్నామో అక్కడ కావాల్సిన డ్రైనేజ్ వ్యవస్థకు, అదేవిధంగా మంచినీటి వ్యవస్థకు, కరెంటు వ్యవస్థకు కూడా పూర్తి స్థాయిలో నాగర్బోయిన రజిత గారు, సారంగం గారు వెళ్ళండి అమ్మా. మీరు సంగం మండలం మిత్రులు, కాట్రపల్లి గ్రామం, చింతల స్వరూప్, సరిత, గొల్లమారి గాయత్రీదేవి, చిన్నపురెడ్డి గారు,
సో ఇప్పుడు జరుగుతుంది 100 స్క్వేర్ యార్డ్స్ లక్కీ డ్రా. అందులో ఒక 5గురిని వీళ్ళు ఇప్పుడు తీస్తారు. టోకెన్ నంబర్ మొదటిది సీరియల్ నంబర్ 236 జంగం ఎల్లమ్మ వైఫ్ ఆఫ్ నర్సయ్య 446 ప్లాట్. వాళ్ళని వచ్చి ఇది తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. 446 ప్లాట్ నంబర్ 446 జంగం ఎల్లమ్మ. పేరు సీరియల్ నంబర్ 129 తాళ్లపల్లి సమ్మయ్య సన్ ఆఫ్ వీరయ్య. ప్లాట్ నంబర్ 391. సీరియల్ నంబర్ 170 ధోని సమ్మయ్య సన్ ఆఫ్ నర్సయ్య. ప్లాట్ నంబర్ 262. శివరాత్రి పద్మ వైఫ్ ఆఫ్ యాకయ్య. ప్లాట్ నంబర్ 421. సీరియల్ నంబర్ కొమ్మారెడ్డి బాలరెడ్డి సన్ ఆఫ్ జామ్నీస్ రెడ్డి. ప్లాట్ నంబర్ 347. 50 గజాలది తుమ్మ రాజిరెడ్డి సన్ ఆఫ్ జోజిరెడ్డి. ప్లాట్ నంబర్ 30 సన్ ఆఫ్ రాజు. ప్లాట్ నంబర్ 539. కవిత సీరియల్ నెంబర్ 24. ఆమె ప్లాట్ నంబర్ వచ్చేసి 126. మెట్టు భాగ్యలక్ష్మి సన్ వైఫ్ డాటర్ ఆఫ్ బుచ్చయ్య. ప్లాట్ నంబర్ 6. ప్లాట్ నంబర్ 135. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు జల పర్యాటకం, సాహస క్రీడలకు సరికొత్త రూపు సంతరించుకునే దిశగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం ప్రణాళికను రూపొందిస్తుందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జల పర్యాటకం అభివృద్ధిలో భాగంగా హుస్సేన్ సాగర్లో అమరావతి బోటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ స్పోర్ట్స్ను మంత్రి జూపల్లి కృష్ణారావు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం టీజీటీడీసీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో కలిసి మంత్రి జూపల్లి జెట్ స్కైపై హుస్సేన్ సాగర్లో కాసేపు విహరించారు. అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్, అట్లాగే వాటర్ రోలర్ అనేది, మరి అలాగే కయాకింగ్ అనేది, ఈ 4 ఐటమ్స్ని ఈరోజు ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. అట్లాగే త్వరలోనే ఇక్కడ ఉన్నటువంటి ఈట్ స్ట్రీట్ ఏదైతే ఉందో మీరా కేఫే, ఆ జెట్టి పాయింట్ దగ్గర నుంచి కూడా మరిన్ని ఫెసిలిటీస్ యాడ్ చేసి బోటింగ్స్ కూడా ఇటువంటి అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ అక్కడ కూడా ప్రమోట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి అలాగే మల్కం చెరువు ఏదైతే ఉందో గచ్చిబౌలిలో అక్కడ కూడా త్వరలో ఒక 2-3 నెలల్లో అక్కడ కూడా ప్రవేశపెడతామని చెప్పేసి జరుగుతుంది. అయితే వాటర్ స్పోర్ట్స్ అనేది ముఖ్యంగా లైఫ్ రిస్క్ సంబంధించిన అంశం కాబట్టి మా కంపెనీకి సంబంధించి గత 7 ఏళ్లలో కూడా ఎక్కడ సింగిల్ ఇన్సిడెంట్ రిపోర్ట్ లేకుండా మాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నుంచి కూడా 3 పర్యాయాలు 2023-24తో కలిపి గత సెప్టెంబర్లో కూడా బెస్ట్ వాటర్ స్పోర్ట్స్ ఆపరేటర్ కింద పురస్కారం అందుకోవడం జరిగింది. ప్రస్తుతం మేము భవానీ ఐలాండ్లోను అట్లాగే దుర్గాఘాట్లోను ఆంధ్రప్రదేశ్లో ఆపరేట్ చేస్తున్నాం. అట్లాగే ఒడిశాలో 2019 నుంచి 3 లొకేషన్స్లో చిల్కా లేకు, అట్లాగే తాంప్రా లేకు, కటక్లో కూడా ఆపరేట్ చేస్తున్నాం. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి ఈ పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దానిలో పారదర్శకంగా టెండర్ ప్రాసెస్ ద్వారా మేము పార్టిసిపేట్ చేయటం, మాకున్నటువంటి సేఫ్టీ డాక్యుమెంట్స్ కానివ్వండి, లైసెన్స్ కానీ అన్ని ప్రవేశపెట్టి వారికి డెమోన్స్ట్రేషన్ ఇచ్చి
పూర్తిగా క్లియరెన్సెస్ తీసుకున్న తర్వాత ఈరోజు ఇక్కడ ఈ ప్రారంభోత్సవం చేయడం అనేది జరిగింది. ఎక్కడ చేసినప్పటికి కూడా ఏంటంటే మాకు ఆదాయం కంటే తప్పకుండా టూరిస్టుల యొక్క సేఫ్టీ అనేది ప్రయారిటీగా పెట్టుకుంటాము. ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా జాగ్రత్తగా మా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి మా కమిట్మెంట్ ఇచ్చి అమరావతి బోటింగ్ ట్రిప్స్లో మేము టికెట్ రేట్ వచ్చేసి అందుబాటు ధరలో పెడుతున్నామండి. అయితే ఒకటి గమనించాల్సింది అంటే సాధారణంగా వెళ్ళేటువంటి స్పీడ్ బోట్స్ కంటే కూడా ఈ అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ కొంత వినూత్నమైనటువంటి ఎక్విప్మెంట్, అలాగే దానిలో పెట్రోల్ కన్సంప్షన్ కానీ వాటి అన్నిటి కూడా పరిగణలోకి తీసుకుని అందుబాటు ధరలోనే పెట్టాము. జెట్ స్కీకి వచ్చేటప్పటికి 500 రూపీస్ పెట్టాము. అట్లాగే జెట్ అటాక్ వచ్చేటప్పటికి 350 రూపీస్, అట్లాగే వాటర్ రోల్ వచ్చేటప్పటికి